ఇంకో యుద్ధం మొదలైనట్టే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య అనఫీషియల్‌గా యుద్ధం మొదలైంది. సృష్టికర్తపైనే తను సృష్టించిన ప్రాణి తిరగబడితే ఎలా ఉంటది? పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే తయారైంది. ఒకప్పుడు ఎవరినైతే పెంచి పోషించారో, ఎవరికైతే ఫండింగ్, వెపన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చారో, ఇప్పుడు వాళ్ళే పాకిస్తాన్ మిలిటరీకి నిద్ర లేకుండా చేస్తున్నారు. అండ్ ఇదంతా ఏదో సినిమా స్టోరీ కాదు. గ్రౌండ్ రియాలిటీలో పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్‌లో జరుగుతున్న ఒక పక్క బ్లడీ వార్‌ఫేర్. ఒకసారి 2001 టైంలోకి వెళ్దాం. అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లోకి ఎంటర్ అయ్యి వార్ స్టార్ట్ చేసినప్పుడు తాలిబాన్‌లకి మేజర్ బ్యాకప్‌గా ఒక సేఫ్ హెవెన్ లాగా నిలబడింది పాకిస్తానే. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అనమాట. క్లోజ్ ఎలైస్. కానీ కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇద్దరు బద్ధ శత్రువుల్లా మారిపోయారు సలార్‌లాగా. రీసెంట్‌గా జరిగిన ఈవెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఏకంగా ఇప్పుడు ఆఫ్ఘాన్ తాలిబాన్స్ పాకిస్తాన్ బోర్డర్ లోపలికొచ్చి పాకిస్తాన్ మిలిటరీ పోస్టులని క్యాప్చర్ చేసే రేంజ్‌కి వెళ్ళింది. అసలు ఈ గొడవకి మెయిన్ ట్రిగ్గర్ పాయింట్ ఏంటి? సడన్‌గా ఈ 2 దేశాల మధ్య ఈ వార్ ఎందుకు స్టార్ట్ అయింది? ఫ్యాక్ట్స్ అండ్ నంబర్స్‌తో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు ఒక చిన్న మాట. మన ఛానల్‌లో ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్‌కి సంబంధించి ఇలాంటి కాంప్లెక్స్ ఇష్యూని ఎలాంటి డ్రామా లేకుండా పక్కా ఫ్యాక్ట్స్, నంబర్స్ అండ్ లాజిక్స్‌తో చాలా డీప్‌గా అనాలిసిస్ చేస్తాం. వరల్డ్ పాలిటిక్స్‌ని డీకోడ్ చేయడంలో మా అనాలిసిస్ అండ్ మా ప్రెజెంటేషన్ మీకు నచ్చితే వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టారనుకోండి, ఈ కాంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మెయిన్ స్టోరీలోకి వెళ్దాం. ఏదైనా ఒక పెద్ద బ్లాస్ట్ జరగడానికి ముందు చిన్న చిన్న స్పార్క్స్ వస్తూ ఉంటాయి. ఈ పాక్ ఆఫ్ఘాన్ వార్కి కూడా బ్యాక్గ్రౌండ్లో కొన్ని భయంకరమైన ఈవెంట్స్ జరిగాయి. సపోజ్ మీరే పాకిస్తాన్ మిలిటరీ పొజిషన్లో ఉన్నారని ఇమాజిన్ చేసుకోండి. మీ దేశంలో వరుసగా టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతుంటే మీ సోల్జర్స్ చనిపోతుంటే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్గా పాకిస్తాన్కి అదే ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీన పాకిస్తాన్ క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్లో ఒక షియా మసీద్లో ఫ్రైడే ప్రేయర్స్ జరుగుతున్న టైం ఒక మానవ బాంబు తను పేల్ చేసుకున్నాడు. దాని మీద మనం వీడియో కూడా చేసాం. ఆ బ్లాస్ట్లో ఏకంగా 36 మంది పర్సన్స్ చనిపోయారు అండ్ 170 మందికి పైగా సివియర్గా గాయపడ్డారు. ఈ షాక్లోంచి పాకిస్తాన్ తేరుకోక ముందే ఫిబ్రవరి 19న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావినెన్స్లో బాజౌర్ అనే ఏరియాలో ఒక సెక్యూరిటీ పోస్ట్ మీదకి ఎక్స్ప్లోజివ్స్తో నింపిన ఒక వెహికల్ డైరెక్ట్గా వచ్చి గుద్దింది. ఈ ఇంపాక్ట్కి 11 మంది పాకిస్తాన్ సోల్జర్స్ అండ్ ఒక చిన్న పాప అక్కడికక్కడే స్పాట్ డెడ్ చనిపోయారు. అండ్ ఈ అటాక్ చేసింది ఒక ఆఫ్ఘాన్ నేషనల్ అని పాక్ అథారిటీస్ ఐడెంటిఫై చేశారు. వెంటనే ఇస్లామాబాద్లో ఉన్న ఆఫ్ఘాన్ డిప్యూటీ హెడ్ మిషన్ని పిలిపించి పాక్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కానీ ఆ వార్నింగ్ ఇచ్చిన 2 రోజులకే, అంటే ఫిబ్రవరి 21 శనివారం మార్నింగ్ బన్ను అనే ఏరియాలో ఒక పాకిస్తాన్ సెక్యూరిటీ కాన్వాయ్ మీద ఇంకో బాంబర్ అటాక్ చేశాడు. అండ్ ఈ అటాక్లో ఒక లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ ఆఫీసర్తో సహా 2 సోల్జర్స్ ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇక్కడితో పాకిస్తాన్ పేషెన్స్ పూర్తిగా పోయినట్టే. కంటిన్యూస్గా ఈ అటాక్స్ అన్నీ టీటీపీ, టెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఇంకా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ ఐఎస్కేపీ ఆర్గనైజ్ చేస్తున్నాయని, వీళ్ళందరికీ ఆఫ్ఘనిస్తాన్లో సేఫ్ క్యాంప్స్ ఉన్నాయని పాకిస్తాన్ డిసైడ్ అయ్యింది. ఫిబ్రవరి 22 ఆదివారం పాకిస్తాన్ మిలిటరీ ఒక డెసిషన్ తీసుకుంది. ఇక వెయిట్ చేసే ఛాన్స్ లేదు, డైరెక్ట్గా యాక్షన్లో దిగాల్సిందని ఫిక్స్ అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్లో నంగర్హార్ ఇంకా పక్తికా ప్రావినెన్సెస్ మీద పాకిస్తాన్ ఫైటర్ జెట్స్తో ఓవర్ నైట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ ఆపరేషన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టార్గెటెడ్ స్ట్రైక్స్ అని అనౌన్స్ చేసింది. అండ్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా ఆఫ్ఘన్ బోర్డర్లో ఉన్న ఒక 7 టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేశామని, కనీసం 80 మంది మిలిటెంట్స్ని చంపేశామని పాకిస్తాన్ అఫీషియల్స్ డిక్లేర్ చేశారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో ఆఫ్ఘనిస్తాన్ వర్షన్ కంప్లీట్గా వేరేగా ఉంది. ఆఫ్ఘన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏం చెప్తుందంటే పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది టెర్రరిస్ట్ క్యాంపుల మీద కాదు, సివిలియన్ ఏరియాస్ ఇంకా ఒక రిలీజియస్ స్కూల్ మీద అని స్టేట్మెంట్ ఇచ్చింది. అండ్ మీకు తెలిసిందే కదా, ఇప్పుడు రంజాన్ కూడా ఉంది. సో రంజాన్ పవిత్ర మాసంలో అమాయకులైన సివిలియన్స్ మీద బాంబులు వేశారని ఆఫ్ఘన్ అథారిటీస్ కోపంగానే ఉన్నారు. అండ్ ఈ స్ట్రైక్లో చనిపోయింది మిలిటెంట్స్ కాదు, మహిళలు ఇంకా పిల్లలని క్లెయిమ్ చేశారు. ఆఫ్ఘన్ లోకల్ రిపోర్ట్స్ ప్రకారం ఒకే ఫ్యామిలీకి చెందిన 17 నుంచి 18 మంది దాకా చనిపోయారని ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అండ్ ఈ ఫ్యాక్ట్ని కన్ఫర్మ్ చేస్తా యుఎన్ మిషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఈ సండే ఎయిర్ స్ట్రైక్లో కనీసం 13 మంది సివిలియన్స్ చనిపోయారని యుఎన్ అఫీషియల్గా డిక్లేర్ చేసింది. దీని మీద ఆఫ్ఘన్ తాలిబాన్ గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ జబీహుల్లా ముజాహిద్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. పాకిస్తాన్ తన దేశంలో ఉన్న సెక్యూరిటీ వీక్నెస్ని కవర్ చేసుకోవడానికి ఇలా అమాయకుల సివిలియన్స్ మీద ఈ బాంబులు వేసి క్రైమ్స్ చేస్తుంది. దీనికి సరైన టైంలో సరైన ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తారు అని పబ్లిక్గానే వార్నింగ్ ఇచ్చారు. ఆఫ్ఘాన్ తాలిబాన్స్ ఇచ్చిన వార్నింగ్ ఏదో గాలి మాటలు కాదు, వాళ్ళు గ్రౌండ్ మీద ఎలా రియాక్ట్ అవుతారో ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఎవరి వల్ల కాదు. గురువారం నాడు ఖచ్చితంగా రాత్రి 8కి ఆ టైంలో ఆఫ్ఘన్ మిలిటరీ ఒక లార్జ్ స్కేల్ అఫెన్సివ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇది మామూలు ఫైరింగ్ కాదు.
పాకిస్తాన్ మిలిటరీ బేస్‌లని డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తున్న ఒక పెద్ద అటాక్. అండ్ ఈ వీడియో చేయడానికి కూడా ఇదే రీజన్. తాలిబాన్ స్పోక్స్ పర్సన్ జబీహుల్లా ముజాహిద్ తన అకౌంట్‌లో ఈ ఆపరేషన్ డీటెయిల్స్ అని చెప్పారు. వాళ్ళు యూజ్ చేసిన టాక్టిక్స్ మనం అబ్జర్వ్ చేసామనుకోండి షాక్ అవుతాం. అడ్వాన్స్డ్ లేజర్ గైడెడ్ సిస్టమ్స్‌తో ఎక్విప్ అయిన స్పెషలైజ్డ్ యూనిట్స్‌ని తాలిబాన్ బోర్డర్‌లో దించారు. ఈ లేజర్ సిస్టమ్స్ వల్ల రాత్రి చీకట్లో కవర్ తీసుకొని మూవ్ అవుతున్న పాకిస్తాన్ మొబైల్ యూనిట్స్‌ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేసి అటాక్ చేశారు. అండ్ ఈ రివెంజ్ అటాక్‌లో ఒక 15 వరకు పాకిస్తాన్ మిలిటరీ పోస్టులని తాలిబాన్ వాళ్ళు క్యాప్చర్ చేశారు. అండ్ ఈ నెంబర్ క్యాజువల్‌గా అనిపించొచ్చు కానీ ఒక రెగ్యులర్ ఆర్మీ పోస్టుల్ని ఒక మిలిటెంట్ గ్రూప్ అండ్ గవర్నమెంట్ క్యాప్చర్ చేయడం అంటే ఆ బోర్డర్ సెక్యూరిటీ ఎంత వల్నరబుల్‌గా ఉందో మీరు అర్థం చేసుకోండి. అండ్ ఆ క్యాప్చర్ చేసిన పోస్ట్ డీటెయిల్స్ కూడా ఆఫ్ఘన్ అథారిటీస్ చాలా పర్ఫెక్ట్‌గా రిలీజ్ చేశారు. కునార్ ప్రావినెన్స్‌లో డోక్లాంలో 2 పోస్టులు, అన్గారీలో ఒక 3, డోరాబాబోలో మషిన్నావ్‌లో ఒక 2 పోస్టులు వాళ్ళ కంట్రోల్‌లోకి వచ్చాయంట. ఇంకా ఆఫ్ఘన్ స్పోక్స్ పర్సన్ హమీదుల్లా ఫిత్రత్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కునార్ ప్రావినెన్స్ మునావారా జిల్లాలో షూషీ కాండోలో ఒక 3 అవుట్ పోస్టులు అండ్ నారీజ్ డిస్ట్రిక్ట్లో బారికోట్ ఏరియాలో ఒక 2 అవుట్ పోస్టులు కూడా క్యాప్చర్ చేశారంట. నంగర్హార్ ప్రావిన్స్లో దుర్భావా జిల్లాలో 5, గోస్టేలో ఒక 2 అవుట్ పోస్టులు కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. సో ఈ మొత్తం ఆపరేషన్లో 40 మంది పాకిస్తాన్ సోల్జర్స్ చనిపోయారంట. చాలామంది ప్రాణాలతో బందీలుగా పట్టుకున్నారంట. ఒక 13 మంది మృతదేహాల్ని ఆఫ్ఘన్ ముజాహిద్దీన్లు రికవర్ చేశారని ఫిత్రత్ ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కొన్ని వర్డ్స్ నేను తెలుగులోనే చెప్పాలి, మీకు తెలిసిందే కదా. సో మా వైపు ఎలాంటి క్యాజువాలిటీస్ లేవని ఈస్ట్ ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ ఎగ్జిక్యూటివ్ వహీదుల్లా మొహమ్మదీ స్పష్టం చేశారు. కానీ పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ వర్షన్ దీనికి మళ్ళీ ఆపోజిట్ ఉంది. తాలిబాన్స్ కారణం లేకుండా వాళ్ళ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావినెన్స్లో చాలా లొకేషన్స్ మీద ఫైరింగ్ స్టార్ట్ చేశారని, దానికి వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇమ్మీడియట్గా రిప్లై ఇచ్చారని చెప్పారు. చిత్రాల్, ఖైబర్, మొహమ్మద్, కుర్రం, బజౌర్ సెక్టార్స్లో తాలిబాన్స్ మీద వాళ్ళు హెవీ అటాక్స్ చేశామని, చాలామంది ఆఫ్ఘన్ సోల్జర్స్ని చంపామని, వాళ్ళ పోస్టులు అండ్ ఎక్విప్మెంట్ని డిస్ట్రాయ్ చేసామని పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది. అండ్ పాకిస్తాన్ అఫీషియల్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ టెన్షన్ స్టార్ట్ అయిన తర్వాత బోర్డర్లో వరుసగా 2 గంటల పాటు ఏకదాటిగా 2 గ్రూప్స్ మధ్య చాలా కాల్పులు కూడా జరిగాయంట. అండ్ ఈ మొత్తం గొడవకి మెయిన్ గ్రౌండ్ ఎక్కడ అంటే బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడ ఉందంటే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ని విడదీసే బోర్డర్ డ్యూరాండ్ లైన్. ఈ బోర్డర్ లెంత్ దాదాపు 2574 కిలోమీటర్ల నుంచి 2611 ప్లస్ 11 అనుకుంటా ఆ లెంత్ ఉంటుంది. సుమారుగా 1600+ మైల్స్ అనుకోండి. ఇదంతా కంప్లీట్గా ఒక మౌంటైన్ ఏరియా, పర్వత ప్రాంతం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ డ్యూరాండ్ లైన్ని బ్రిటిష్ వాళ్ళ టైంలో డ్రా చేశారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఈ బోర్డర్ లైన్ని అఫీషియల్గా ఎప్పటికీ రికగ్నైజ్ చేయలేదు. అండ్ ఆ బోర్డర్ చుట్టూ ఉన్న ఏరియాస్ ఎప్పుడూ ఒక మిస్టరీనే, ఒక కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. అండ్ ఈ 2 దేశాల మధ్య బోర్డర్ క్రాసింగ్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. దీని కారణం లాస్ట్ అక్టోబర్ 2025లో జరిగిన ఒక భయంకరమైన బోర్డర్ క్లాషెస్. ఆ టైంలో 2 వైపులా కలిపి 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఈ ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్స్ని మూసేశారు. ఆ తర్వాత ఖతర్ అండ్ టర్కీ కంట్రీస్ కూడా కొంచెం మధ్యవర్తిత్వం వహించి అక్టోబర్ అండ్ నవంబర్ నెలలో ఒక టెంపరరీ సీజ్ ఫైర్ ఒక అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నాయి. కానీ రీసెంట్ ఎయిర్ స్ట్రైక్స్లో ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కూడా బ్రేక్ అయిపోయి వాళ్ళు మళ్ళీ వార్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. పాకిస్తాన్ ఎందుకు అంత డెస్పరేట్గా ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసిందంటే దానికి ఒక స్ట్రాంగ్ డేటా పాయింట్ ఉంది. ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా ప్రాజెక్ట్ ACLGD ఈ రిలీజ్ చేసిన డేటా చూస్తే మనం షాక్ అవుతాం. గత ఏడాది కాలంలో టీటీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్ భద్రతా దళాల మీద కనీసం 600కు పైగా అటాక్స్ చేశారు. ఇది పాకిస్తాన్ మీద జరుగుతున్న టీటీపీ చేస్తున్న హింస. పాక్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీస్ PIPS రిలీజ్ చేసిన 2025 సెక్యూరిటీ రిపోర్ట్ ప్రకారం లాస్ట్ 10 yearsలో పాకిస్తాన్కి మోస్ట్ షాకింగ్ ఇయర్ కూడా 2025. అండ్ ఆ దేశంలో 699 దాడులు జరిగాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 34% ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ అటాక్స్లో కనీసం 1034 మంది చనిపోయారు, 1366 మంది గాయపడ్డారు. సో ఈ ఉగ్రవాద సంబంధిత మరణాల్లో 21% ఇంక్రీజ్ ఉంది. ఇదొక రికార్డ్. ఇదంతా చూస్తే పాకిస్తాన్కి ఒక విషయం అర్థమైంది. టీటీకి షెల్టర్ ఇస్తున్న ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయలేకపోతే వాళ్ళ దేశం లోపల సెక్యూరిటీ అనేది కంప్లీట్గా కొలాప్స్ అవుతుందని. సో ఈ ఇన్సిడెంట్స్ మధ్య పాక్ డిఫెన్స్ మినిస్ట్రీ ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంది. ఇక మీద నో రిస్ట్రైంట్, ఎలాంటి సంయమనం పాటించం అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. వాళ్ళ దేశంలో అంటే పాకిస్తాన్లో దాడులకు పాల్పడిన వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే వాళ్ళ లొకేషన్తో సంబంధం లేకుండా వెతుక్కుంటా వెళ్ళి మరి మేము వాళ్ళని వేటాడతామని పాకిస్తాన్ మిలిటరీ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అండ్ దేశవ్యాప్తంగా సెక్యూరిటీని హై అలర్ట్లో పెట్టింది. ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్ స్పీడప్ చేసి చాలామంది డౌట్ ఉన్న ఉగ్రవాదుల్ని అండ్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్న లోకల్ హ్యాండ్లర్స్ని, ఆఫ్ఘన్ నేషనల్స్ని అందరినీ అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే
ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ గొడవల్లోకి సడెన్‌గా ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లేయర్ ఎంటర్ అవ్వడం ఇంకో ఎత్తు. అదే మన ఇండియా. జనరల్‌గా ఇప్పుడు 2 దేశాల మధ్య బోర్డర్‌లో టెన్షన్ జరుగుతున్నప్పుడు అంటే ఈ టెన్షన్స్ ఉన్నాయి కదా! మరి ఇలాంటి యుద్ధంలాగే ఉంది. సో, పక్క దేశాలు సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తాయి. కానీ ఇక్కడ సీన్ కంప్లీట్‌గా వేరేలా టర్న్ అయింది. ఎప్పుడైతే ఆదివారం నాడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసిందో, వెంటనే ఇండియా దాన్ని చాలా సీరియస్‌గా ఖండించింది. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ అఫీషియల్ రణధీర్ జైస్వాల్ గారు ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేశారు. రంజాన్ లాంటి మంత్‌లో ఆఫ్ఘాన్ ల్యాండ్ మీద పాకిస్తాన్ ఇలాంటి దాడులు చేయడం, అందులో చిన్న పిల్లలు చనిపోవడాన్ని ఇండియా తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. పాకిస్తాన్ తన దేశంలో ఉన్న ఇంటర్నల్ ఫెయిల్యూర్స్‌ని కవర్ చేసుకోవడానికి ఫ్రస్ట్రేషన్‌ని పక్క దేశాల మీద చూపిస్తుందని డైరెక్ట్‌గా కౌంటర్ చేశారు. అంతే కదా ఆఫ్ఘాన్ యొక్క సోవర్నిటీ అండ్ వాళ్ళ సమగ్రతకి ఇండియా ఫుల్ సపోర్ట్ ఇస్తుందని ఓపెన్‌గానే సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి కదా! ఇక్కడ పాకిస్తాన్ మీద ఉగ్రవాదులు అటాక్ చేస్తే ఇండియా సైలెంట్‌గా ఉండి, పాకిస్తాన్ రివర్స్ అటాక్ చేస్తే ఎందుకు ఖండించింది? ఇక్కడే అసలైన జియో పాలిటిక్స్ ఉంది. లాస్ట్ కొన్ని మంత్స్‌గా మనం అబ్జర్వ్ చేస్తే తాలిబాన్ పాలనలో ఉన్న కాబూల్‌కి, మన న్యూఢిల్లీకి అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. ఊహించని రేంజ్‌లో రిలేషన్స్ డెవలప్ అవుతున్నాయి. ఇది పాకిస్తాన్‌కి అస్సలకి అర్థం కూడా కాదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే అక్టోబర్ 2025లో మీకు తెలుసు దీని మీద కూడా మనం అప్పుడే వీడియో చేసాం. ఆఫ్ఘాన్ ఫారిన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాకి ఏకంగా 6 రోజుల పాటు ఇండియాలో అఫీషియల్ టూర్ చేశారు. 2021లో తాలిబాన్లు మళ్ళీ పవర్‌లోకి వచ్చిన తర్వాత ఒక టాప్ లెవెల్ తాలిబాన్ అఫీషియల్ ఇండియాకి రావడం అదే ఫస్ట్ టైం కూడా. అండ్ ఈ టైంలోనే కాబూల్‌లో ఇండియా తన ఎంబసీని కూడా రీఓపెన్ చేసింది. అలాగే నార్థర్న్ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 మాగ్నిట్యూడ్‌తో ఒక పెద్ద భూకంపం వచ్చినప్పుడు కూడా ప్రపంచంలో అందరికంటే ముందు హ్యుమానిటేరియన్ ఎయిడ్ పంపించింది కూడా ఇండియానే. కాబూల్‌కి మెడికల్ హెల్ప్ కోసం అంబులెన్సెస్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇండియా చేస్తున్న ఈ మూవ్స్ అన్ని ఇస్లామాబాద్‌లో ఉన్న పాకిస్తాన్ జనరల్స్‌కి నిద్ర లేకుండా చేస్తాయేమో. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఏకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇండియా తాలిబాన్ లీడర్‌షిప్‌లోకి పూర్తిగా పెనెట్రేట్ అయిపోయింది. అందుకే కాబూల్ ఇప్పుడు న్యూఢిల్లీతో ఫ్రెండ్‌షిప్ చేస్తా టీటీపీ ఉగ్రవాదులతో సంబంధాలు తెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని ఆయన వర్షన్ ఆయన చెప్తున్నాడు. కానీ దానికి వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటదా అంటే, అబ్బే! అలాంటివి ఏమి ఉండవు. నోటికి ఏదొచ్చిందన్నా వాగుతాం. ప్రూఫ్ కావాలంటే మళ్ళీ ఈడే ఇంకో మాట చెప్తాడు. ఏంటో తెలుసా? ఆల్ ఓవర్ సోషల్ మీడియాలో ఉన్నాయి కదా అని. మనకు బద్ధశత్రువైన పాకిస్తాన్‌ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌తో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం ఇండియా చేస్తున్న ఒక జియో పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. పాకిస్తాన్ ఇప్పుడు ఒక భయంకరమైన ట్రాప్‌లో ఇరుక్కుపోయింది. యాక్చువల్‌గా మిలిటరీ లాంగ్వేజ్‌లో దీన్ని టూ ఫ్రంట్ వార్ అంటారు. ఒకేసారి 2 బోర్డర్స్‌లో శత్రువులతో ఫైట్ చేయడం. ఈస్టర్న్ బోర్డర్‌లో ఇండియా ఉంది. లాస్ట్ ఇయర్ మే నెలలో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ కాశ్మీర్‌లో పెహల్గామ్ టూరిస్టుల మీద జరిగిన అటాక్‌లో అయితే మీకు తెలిసిందే 26 మంది చనిపోయారు. అప్పటి నుంచి ఇండియా, పాకిస్తాన్ మధ్య కొన్ని రోజుల పాటు మిలిటరీ కాన్ఫ్రంటేషన్ కూడా జరిగింది. అప్పటి నుంచి ఈస్టర్న్ బోర్డర్‌లో టెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు వెస్ట్రన్ బోర్డర్‌లో కూడా పాకిస్తాన్‌కి చూస్తే అక్కడేమో ఆఫ్ఘాన్ తాలిబాన్స్‌తో డైరెక్ట్ వార్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తే ఒక దేశం ఆర్థికంగా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా 2 వైపులా ఇప్పుడు బోర్డర్ టెన్షన్స్‌ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటిది తినడానికి తిండి లేని పాకిస్తాన్ లాంటి కంట్రీ ఈ టూ ఫ్రంట్ వార్‌ని ఎఫోర్డ్ చేయగలదా? ఇంకో పక్క మిడిల్ ఈస్ట్‌లో అమెరికా అండ్ ఇరాన్ మధ్య మిలిటరీ టెన్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఏ రోజుకి ఆ రోజు రీసెంట్‌గా కూడా మీకు ఇది చెప్దాం అనుకున్న జియోపొలిటికల్ వీడియోలో మర్చిపోయాను. అదేంటంటే ఇరాన్ మన ఇండియా మళ్ళా ఎంబసీ ఈ వార్నింగ్ ఇష్యూ చేసింది. అక్కడ ఇరాన్‌లో ఎవరైనా ఇండియన్స్ ఉంటే వెంటనే వచ్చేయమని 2 డేస్ బ్యాక్ వచ్చింది. బట్ మనం ఆల్రెడీ వీడియోలో అంతకు ముందే చెప్పాం. ఇది కంటిన్యూస్‌గా మన ఇండియా రిలీజ్ చేస్తానే ఉంది. అక్కడ ఉన్న వాళ్ళే వచ్చేయమని. ఆల్రెడీ నేను అప్పటికి ఒక 10 డేస్ బ్యాక్ చేసినప్పుడే 2 సార్లు అనౌన్స్ చేశారు. ఇరాన్‌లో ఉన్న ఇండియన్స్‌ని మళ్ళా వెనక్కి వచ్చేయమని. ఇప్పుడు మళ్ళా ఇష్యూ చేశారు. అండ్ దగ్గర దగ్గర అమెరికన్ షిప్స్ కూడా ఇరాన్ బోర్డర్ దాకా వచ్చేసాయి. అంటే ఇరాన్‌లోకి ఎంటర్ అవ్వలేదు. చూడాలి ఆ ఇరాన్ వార్ ఏం జరుగుద్దో. మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. మళ్ళీ ఈ టాపిక్‌లోకి వద్దాం. అండ్ నా ఉద్దేశం ఏందంటే ఈ టాపిక్‌లో చెప్పడానికి ఇక్కడ ఈ టెన్షన్స్ కూడా, ఈ హీట్ కూడా పాకిస్తాన్ మీద పడుద్ది. ఇస్లామాబాద్ బేస్డ్ జియోపొలిటికల్ ఇన్సైట్ రీసెర్చ్ హెడ్ ఫహీద్ నబీల్ లాంటి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ కేవలం మిలిటరీ పవర్‌తో ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయలేదు. చైనా, ఖతర్, సౌదీ అరేబియా, టర్కీ లాంటి అలైస్‌తో ఇంటెలిజెన్స్ షేర్ చేసుకొని అప్పుడు ఆఫ్ఘాన్ తాలిబాన్స్ మీద డిప్లొమాటిక్ ప్రెషర్ తీసుకురావాలని వార్నింగ్ ఇస్తున్నారు. కానీ పాకిస్తాన్ మిలిటరీ మాత్రం పబ్లిక్లో పోయిన పరువును నిలబెట్టుకోవడానికి హడావిడిగా ఎయిర్ స్ట్రైక్ చేసి ఈ సిచ్యువేషన్ని ఇంకా కాంప్లెక్స్ చేసింది. అండ్ ఈ వార్ వల్ల జరుగుతున్న ఇంకో సైలెంట్ డిస్ట్రక్షన్ ఏంటంటే ఎకానమీ. పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ట్రేడ్ అయితే దాదాపు జీరో అయిపోయింది. ఈ డ్యూరాండ్ లైన్ వెంబడున్న ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్స్ అన్ని క్లోజ్ చేశారు. అక్టోబర్లో 70 మంది చనిపోయిన బోర్డర్ క్లాషెస్ తర్వాత కమర్షియల్ ట్రక్స్ కానీ గూడ్స్ వెహికల్స్ ఏవి అటు ఇటు వెళ్ళట్ల. నిజానికి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తానే ఒక మంచి మార్కెట్. కానీ ఇప్పుడు ఆ ట్రేడ్ రూట్స్ అన్నీ బ్లాక్ అవడంతో ఈ 2 కంట్రీస్ ఎకానమీస్ కూడా దెబ్బతింటున్నాయి. అయితే ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే పాకిస్తాన్ బోర్డర్స్ ఓపెన్ చేసి ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తే ఆఫ్ఘాన్ ప్రజల్లో పాకిస్తాన్ మీద కొద్దిగా గుడ్ విల్ పెరుగుతుందని.
కానీ ఇస్లామాబాద్‌లో లీడర్స్‌కి లాజిక్ అర్థం కాదు. ఆళ్ళకంత బుర్ర ఉంటే అసలు గొడవలే ఉండవు కదా! వాళ్ళేంటంటే బోర్డర్ క్లోజ్ చేసి తాలిబాన్స్‌ని ఎకనామిక్‌గా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. కానీ తాలిబాన్స్‌కి ఇలాంటి ఎకనామిక్ బ్లాకెట్స్ ఏమి కొత్త కాదు. వాళ్ళు 20 ఏళ్ళు అమెరికా శాంక్షన్స్‌నే తట్టుకొని సర్వైవ్ అయినోళ్ళు. సో, పాకిస్తాన్ చేస్తున్న ఈ ఎకనామిక్ వార్ వల్ల నష్టపోయేది ఆఫ్ఘనిస్తాన్ కంటే పాకిస్తానే ఎక్కువ. ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ అండ్ గ్రౌండ్ రియాలిటీ గురించి కూడా చెప్తాను. సింగపూర్‌కి చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పొలిటికల్ వైలెన్స్ అండ్ టెర్రరిజం రీసెర్చ్ స్కాలర్ అబ్దుల్ బాసిత్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేశారు. పాకిస్తాన్ తన మిలిటరీ ఆపరేషన్స్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ మీద ఎన్ని ఎక్కువ బాంబులేస్తే కాబూల్‌లో తాలిబాన్ గవర్నమెంట్ అండ్ టీటీపీ ఉగ్రవాదులు కూడా అంత దగ్గరవుతారని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే టీటీపీకి ఆఫ్ఘన్ తాలిబాన్‌కి మధ్య డీప్ ఐడియాలజికల్ అండ్ సోషల్ అండ్ లింగ్విస్టిక్ రిలేషన్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఒకే ఫిలాసఫీని ఫాలో అవుతారు. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్‌లో 80 మంది ఉగ్రవాదులను చంపామని చెప్పుకుంటుంది. కానీ యూఎన్ మిషన్ కన్ఫర్మ్ చేసింది 13 మంది సివిలియన్స్ డెత్ అనేది తాలిబాన్స్‌కి ఒక స్ట్రాంగ్ వెపన్‌లా దొరికింది యాక్చువల్‌గా. అండ్ ఆఫ్ఘనిస్తాన్‌లో నార్మల్ ప్రజలు ఉంటారు కదా! సాధారణ పౌరుల్లో ఎప్పటినుంచో ఒక యాంటీ పాకిస్తాన్ సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. మన వ్లాగర్స్ కూడా మీరు గమనిస్తే అక్కడికెళ్ళినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే, "నువ్వు ఇండియా నుంచి వచ్చావా? పాకిస్తాన్ నుంచి వచ్చావా?" ఇండియా నుంచి వచ్చారంటే ఇంకా స్వర్గమే. ఎందుకంటే చాలా మర్యాదగా మాట్లాడతారు. చాలా ఫేవర్స్ కూడా చేస్తారు. అదే పాకిస్తాన్ అంటే ఆడిని చెక్కేస్తారు అక్కడే. సో, అక్కడ యాంటీ పాకిస్తాన్ సెంటిమెంట్ బలంగా ఉంది. సో, పాకిస్తాన్ ఎప్పుడైతే వాళ్ళ పౌరుల్ని చంపిందో, ఆ కోపాన్ని తాలిబాన్ గవర్నమెంట్ కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటుంది. పాకిస్తాన్ మీదకి 15 బార్డర్ పోస్టులను క్యాప్చర్ చేయడానికి ఈ సోల్జర్స్‌ని పంపడం ద్వారా ఆఫ్ఘన్ ప్రజల ముందు తాలిబాన్లు హీరోలు కూడా అయిపోయారు. సో, మా సోవర్నిటీ ఎవరు టచ్ చేయలేరని ప్రూవ్ చేసుకోవడం ద్వారా వాళ్ళ డొమెస్టిక్ లెజిటిమసీని పెంచుకున్నారు. అంటే పాకిస్తాన్ చేసిన అటాక్ తాలిబాన్స్‌కి లోకల్‌గా ఫుల్ సపోర్ట్ తెచ్చిపెట్టింది. యాక్చువల్‌గా తాలిబాన్స్‌కి లోకల్స్‌లో పెద్ద సపోర్ట్ ఉండదు. ఇప్పుడు కొంచెం పెరిగింది. పాకిస్తాన్ ఇప్పుడు బ్యాడ్ అండ్ వర్స్ ఆప్షన్ మంచి ఇరుక్కుపోయింది. అటాక్ చేయకపోతే పాకిస్తాన్ లోపల ఆర్మీ మీద ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే వరుస ఇక్కడ సూసైడ్ అటాక్స్‌లో ఆర్మీ ఫెయిల్ అయిందని. అటాక్ చేస్తే బోర్డర్ అవతల తాలిబాన్లు దేశం మీద పడి బోర్డర్ పోస్టులని లేజర్ వెపన్స్‌తో అటాక్ చేస్తున్నారు. ఇంకో షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే టెక్నాలజీ అండ్ టాక్టిక్సే. ఇందాక నేను లైట్‌గా చెప్పాను. ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అంటే హైలీ ఎక్విప్డ్ మోడర్న్ వెపన్స్ ఉన్న ఫోర్స్. తాలిబాన్లు అంటే కేవలం పాత AK-47లు పట్టుకొని తిరిగే గెరిల్లా ఫైటర్స్. కానీ ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ మళ్ళా మారాయి. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వదిలిపోతున్నప్పుడు కొన్ని $1 బిలియన్ వాల్యూ చేసే మోడర్న్ మిలిటరీ ఎక్విప్మెంట్ లైక్ నైట్ విజన్ గాగుల్స్ కానీ, లేజర్ గైడెడ్ సిస్టమ్స్ కానీ, కమ్యూనికేషన్ డివైజెస్ అన్నీ అక్కడే వదిలేసి వెళ్ళింది. అండ్ ఇప్పుడు ఒక బేస్లో వదిలింది. ఆ బేస్ ట్రంప్ కావాలంటున్నాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఆ వెపన్స్ అన్నీ తాలిబాన్ల చేతిలో ఉన్నాయి. అందుకే జబీహుల్లా ముజాహిద్ చాలా కాన్ఫిడెంట్గా మా స్పెషలైజ్డ్ లేజర్ యూనిట్స్ రాత్రి చీకట్లో పాకిస్తాన్ మొబైల్ యూనిట్స్ని చాలా ఈజీగా ఎనిహిలేట్ చేస్తాయని చెప్పగలుగుతున్నాడు. అండ్ పాకిస్తాన్ కన్వెన్షనల్ ఆర్మీకి లేటెస్ట్ వెపన్స్ వాడుతున్న గెరిల్లా ఫైటర్స్కి మధ్య జరుగుతున్న ఈ టాక్టికల్ వార్లో పాకిస్తాన్ ఆర్మీకి హెవీ క్యాజువాలిటీస్ తప్పట్ల. వాళ్ళ బోర్డర్ పోస్టుల్లో వాళ్ళని కొట్టి వాళ్ళ మృతదేహాలను కలెక్ట్ చేసే రేంజ్కి తాలిబాన్స్ యొక్క అఫెన్సివ్ ఆపరేషన్స్ వెళ్ళాయి. పాక్ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ వాళ్ళు మేము వెంటనే స్పందించి తాలిబాన్ పోస్టులని ధ్వంసం చేశామని ట్వీట్ చేస్తున్నా గ్రౌండ్ రియాలిటీ మాత్రం పాకిస్తాన్కి చాలా అగైనెస్ట్గా ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు అనిపిస్తుంది ఇప్పట్లో ముగిసిద్దని. ఇప్పట్లో ముగిసేది కాదు. ఎందుకంటే ఇది ఇద్దరు పొలిటీషియన్స్ మధ్య లేదా 2 దేశాల గవర్నమెంట్స్ మధ్య జరుగుతున్న రెగ్యులర్ బార్డర్ డిస్ప్యూట్ కాదు. ఇది ఒక ఐడియాలజికల్ అండ్ సర్వైవల్ వార్. పాకిస్తాన్ లోపల టీటీపీ చేస్తున్న 600 అటాక్స్ని ఆఫ్ఘన్ తాలిబాన్లపై ఛాన్సే లేదు. ఎందుకంటే టీటీపీ ఫైటర్స్కి ఆఫ్ఘన్ తాలిబాన్స్కి బ్లడ్ రిలేషన్స్ లాగా ఉన్నాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి అప్పగించారు. ఇంకో పక్క ఆ పాకిస్తాన్ ఆర్మీ కూడా ఊరుకునే పరిస్థితి లేదు. వరుసగా బజౌర్, బన్ను లాంటి ఏరియాస్లో వాళ్ళ ఆఫీసర్స్ చనిపోతుంటే వాళ్ళు ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో అన్ప్రొవోక్డ్ ఫైర్ అని ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటూనే ఉంటారు. కానీ మొత్తం ఎపిసోడ్లో పాకిస్తాన్ నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం ఏంటంటే, పావుకు పాలు పోసి పెంచితే అది పెద్ద అయ్యాక పాలు పోసిన వాళ్ళనే కాటేస్తుందని. దశాబ్దాల పాటు తాలిబాన్లకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళని ఇండియాకి అండ్ మిగతా ప్రపంచానికి వ్యతిరేకంగా ఒక ప్రాక్సీ ఆర్మీలాగా వాడుకుందామని పాకిస్తాన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు రివర్స్ ఫైర్ అయింది. ఇప్పుడు తాలిబాన్లు ఇండియా లాంటి దేశాలతో డిప్లొమాటిక్ రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటా ఇటు పాకిస్తాన్ మిలిటరీ పోస్టుల్ని స్వాధీనం చేసుకుని వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. సౌత్ ఏషియా జియో పాలిటిక్స్లో ఫ్యూచర్లో ఈ ఇష్యూ ఎలాంటి టర్న్స్ తీసుకుంటుందో, పాకిస్తాన్ తన నో రిస్ట్రైన్ పాలసీతో ముందుకెళ్ళి ఇంకెన్ని డిజాస్టర్స్ ఫేస్ చేస్తుందో ముందు మనం చూస్తాం. ఎందుకంటే బార్డర్ లైన్లో 40 మంది పాక్ సోల్జర్స్ చనిపోవడం, 15 పోస్టుల వరకు తాలిబాన్ల చేతిలోకి వెళ్ళడం అనేది ఒక దేశం యొక్క సెక్యూరిటీ ఫెయిల్యూర్ పీక్స్ అని చెప్పుకోవచ్చు. సో పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే ఈ డ్యూరాండ్ లైన్ ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ బార్డర్గా మారే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. అయితే ఫైనల్గా ఒక మాట చెప్పాలి. పాకిస్తాన్లో జరుగుతున్న ఎల్లకొల్లలో సెక్యూరిటీ ఫెయిల్యూర్ చూస్తుంటే ఒక విషయం అర్థమవుతుంది. దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడు ఎలా మారతాయి ఎవరికి తెలియదు. ఇన్స్టెబిలిటీ అనేది ఒక దేశాన్నే కాదు, మన ఫైనాన్షియల్ లైఫ్ని కూడా దెబ్బతీస్తుంది. గ్లోబల్ టెన్షన్స్ పెరిగినప్పుడు మార్కెట్స్ పడిపోవచ్చు లేదా ప్రైజెస్ పెరగచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచ రాజకీయాలను మనం కంట్రోల్ చేయలేం.
కానీ మన పర్సనల్ ఎకనామిక్స్ మాత్రం మనం స్ట్రాంగ్‌గా ఉంచుకోగలం. రేపు ఏ క్రైసిస్ వచ్చినా మన ఫ్యామిలీని కాపాడేది రాజకీయ నాయకులు కాదు, మన సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్లు మాత్రమే. అందుకే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, కేవలం న్యూస్ వినడం కాదు, ఆ న్యూస్ మీ జేబును ఎలా ఇంపాక్ట్ చేస్తాయో తెలుసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అంటే భయపడకండి, గుర్తుపెట్టుకోండి. మార్కెట్కి మీరు ఫండమెంటల్స్ నేర్చుకుంటే టైం ఇస్తే మీకు మనీ వస్తుంది. టైం ఇవ్వకపోతే రాదు. నేర్చుకోవాలన్న కోరిక ముఖ్యం. మీకోసం మన తెలుగులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టాక్ మార్కెట్ బేసిక్స్, ఫండమెంటల్స్ ఒక 3 అవర్స్ క్లాస్ చేశాను. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్ట్ ఇస్తున్నాను, దాని మీద క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ వార్ న్యూస్ని కొద్దిసేపు పక్కన పెట్టి మీ వెల్త్ క్రియేషన్ జర్నీని ఈరోజే మొదలెట్టండి. అండ్ లాస్ట్గా ఈ పాక్ ఆఫ్ఘాన్ వార్లో మీ ఒపీనియన్ ఏంటి? పాకిస్తాన్ తన తప్పులకి మూల్యం చెల్లించుకుంటుందా? కింద కామెంట్స్లో చెప్పండి, నేను చూస్తా. అండ్ ఈ వీడియోలో మా అనాలిసిస్ మీకు నచ్చితే గట్టిగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. అసలు నిజం అందరికీ తెలియాలి కదా. మరిన్ని పవర్ఫుల్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.